ఇలా పూజ చేస్తే డబ్బు మీ ఇంట్లో తాండవమాడినట్టే. శ్రావణ మాసంలో వచ్చే అష్టమి తిథి యావత్ ప్రపంచానికి ఒక పండుగ రోజు. ఆ రోజే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడిని జన్మాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని కరుణ కూడా లభించి ఇంట్లో ధనానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఆ విశేష పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. పూజకు ముందు చేయాల్సినవి: గృహ శుభ్రత. పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. గంగాజలం లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. పవిత్ర స్నానం. తలస్నానం చేసి పసుపు రంగు లేదా కొత్త వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది. పూజా మందిర అలంకరణ. పూజా మందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరవాలి. బాలకృష్ణుని విగ్రహాలని లేదా పటాన్ని ఆ పీఠంపై ఉంచాలి. పూజా మందిరాన్ని మామిడి తోరణాలు పూలతో అందంగా అలంకరించుకోవాలి. పూజకు కావలసిన ముఖ్య సామాగ్రి: బాలకృష్ణుడి విగ్రహం, చిన్ని కృష్ణుడు, ఒక చిన్న ఉయ్యాల, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, తులసి దళాలు, పసుపు రంగు పూలు, వెన్న, అటుకులు, పండ్లు, కొబ్బరికాయ, గంధం, కుంకుమ, పసుపు, అక్షంతులు, ధూపం, దీపం, కర్పూరం. అద్భుత ఫలితాలనిచ్చే పూజా విధానం. సంకల్పం చేసుకోవాలి. ముందుగా మీ పేరు, గోత్రం చెప్పుకొని మీ కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తూలతూగాలని మనసులో సంకల్పించుకోవాలి. తర్వాత అభిషేకం. ఒక వెండి లేదా ఇత్తడి పళ్ళెంలో బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉంచి ముందుగా శుద్ధ జలంతో, ఆ తరువాత పంచామృతాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలంకరణ విషయానికి వస్తే, అలంకరణ అభిషేకం తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి పసుపు వస్త్రాలను అలంకరించాలి. గంధం, కుంకుమ బొట్లు పెట్టి తులసిమాల పసుపు పూలతో అలంకరించాలి. ఉయ్యాల సేవ. అలంకరించిన బాలకృష్ణుణ్ణి చిన్న ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ లాలిపాటలు లేదా కీర్తనలు పాడాలి. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. నైవేద్యానికి వస్తే, నైవేద్యం శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న, అటుకులు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణ, నేను ప్రేమతో సమర్పించే ఈ నైవేద్యాన్ని స్వీకరించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ధన ఆకర్షణ కోసం చేసే ప్రత్యేక పరిహారం. పూజ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడి పాదాల వద్ద ఉంచిన కొన్ని తులసి దళాలను తీసుకోండి. వాటితో పాటు ఒక వెండి నాణం లేదా మీ దగ్గర ఉన్న రూపాయి బిళ్ళను కలిపి ఒక చిన్న పసుపు వస్త్రంలో మూటగా కట్టండి. ఆ మూటను మీ బీరువాలో, క్యాష్ బాక్స్లో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. శ్రీకృష్ణుడికి పాత్రమైన తులసి లక్ష్మీ స్వరూపం. ఈ మూట మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించే ఒక దివ్యమైన సాధనంగా పనిచేస్తుంది. హారతి. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి పూజలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని వేడుకోవాలి. ఈ విధంగా జన్మాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో పూర్తి నమ్మకంతో శ్రీకృష్ణుని పూజించిన వారికి ఆ గోపాలకృష్ణుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, ముఖ్యంగా సిరి సంపదలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం ఆడంబరం కోసం కాకుండా నిర్మలమైన మనసుతో ఆ నల్ల నెయ్యిని కొలవండి. మీ ఇల్లు ఆనందంతో నిండిపోవడం ఖాయం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.